వారోత్సవాల్ని పక్షోత్సవాలమో 15 రోజుల 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీరు గమనించవలసింది ఏంటంటే అమ్మ, చాలా ఊళ్ళలో లైబ్రరీల్లో ఇలాంటి కార్యక్రమాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించిన చాలా చోట్ల జరగడం లేదు. ఎందుకు జరగడం లేదు అంటే ఆ గ్రంథాలయ అధికారిని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకి శ్రీదేవి గారు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాన్ని తప్పకుండా పాటించడమే కాకుండా దాన్ని ఇష్టంగా తీసుకొని, ఏదో కష్టంగా కాకుండా ఇష్టమైనటువంటి పనిగా తీసుకొని దీన్ని తప్పకుండా పిల్లల వరకు చేర్చాలి ఈ కార్యక్రమాన్ని అనే ఉద్దేశంతో తప్పకుండా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీకు 25 రోజుల నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మీరు ఇక్కడ విద్యార్థులు కూడా నిజానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. ఇంతమంది వచ్చి ఇక్కడ ఈ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలని చదువుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి రకరకాల పోటీల్లో ఎప్పటికప్పుడు మీరు పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థులైన వాళ్ళందరూ కూడా బహుమతులు అందుకుంటూ ఉన్నారు. నిజానికి మీ ఉత్సాహం చూసి నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇలాంటి ఉత్సాహాన్ని మీరు ముందు కూడా కనబరచాలి. చదువు అంటే కేవలం మీ స్కూళ్ళలో మీరు చదువుతున్నటువంటి తరగతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే కాకుండా ఇలా గ్రంథాలయాలకు వచ్చి ఇక్కడ చాలా గ్రంథాలు ఉంటాయి కాబట్టి ఈ గ్రంథాలలో మీకు నచ్చింది ఏదైతే ఉందో దాన్ని తీసుకుని చదువుకోవటం వల్ల అదనపు విజ్ఞానం మీకు కలుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఎవరైతే కేవలం పాఠ్య పుస్తకాల్లో ఉన్న విషయాలు మాత్రమే కాకుండా గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలను కూడా అదనంగా చదువుకుంటారో వాళ్ళు తప్పకుండా జీవితంలో ముందుకు వెళ్తారు. వాళ్ళు మంచి విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మంచి పై స్థానాలకి మీరు ఎదగగలుగుతారు. మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే గ్రంథాలయాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారో, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు ఒకసారి మన చరిత్రను కానీ చదివినట్లయితే గొప్పగా పేరు పొందిన మహానుభావులందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని పెద్దయిన వాళ్ళే. కాబట్టి మీరు కూడా తప్పకుండా గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకోండి, పుస్తకాలు చదువుకోండి. తర్వాత ఇక్కడ మీకు మెంబర్షిప్ కట్టినట్లయితే పుస్తకాలు కూడా ఇంటికి ఇస్తారనుకుంటాను. అది కూడా మీరు ఉపయోగించుకోండి. ఒకవేళ మీ పేరుతో ఏ కారణం చేతనైనా పుస్తకాలు ఇవ్వడానికి కుదరకపోతే మీ తల్లిదండ్రుల పేరుతో కూడా ఇక్కడ సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. వాళ్ళ పేరుతో కూడా మీకు కావాల్సిన పుస్తకాలు తీసుకుని వెళ్ళచ్చు. మీరు ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు. ₹100 అదే ఆ మెంబర్ ఆ సభ్యత్వం